నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా కంగ్రాట్స్ అండి. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ చిన్నప్పటి నుంచి కూడా మీకు ఇష్టం అని చెప్పి అని ఇన్నేళ్ల తర్వాత మీ టాలెంట్ ఏంటో జనాలందరికీ కూడా ఇప్పటికీ తెలిసింది. అందుకని చెప్పి వన్స్ అగైన్ కంగ్రాట్స్ మీకు. థ్యాంక్ యూ మ్యామ్. సో మరి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అవకాశాలు ఏమైనా వచ్చినాయా? వస్తున్నాయి. వైజాగ్ నుండి వస్తున్నాయి. మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫోక్ సింగర్ వాళ్ళు కాల్ చేస్తున్నారు. 4-5 పాటలు వచ్చేసినాయి ఆఫర్లు. ఇంకొకటి ఏంటంటే సినీ ఇండస్ట్రీ నుండి ఒకటి వచ్చింది. రఘు కొంచెం సార్ మూవీలో వాడిస్తా అని చెప్పి పంపించింది పాట. ఓకే. సో ఏంటంటే మనం కొంతమందిని చూసుకుంటే లైక్ ఇలా వీడియోస్ ఏమైనా టాలెంట్ సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అయిపోయాక ఛాన్సెస్ వస్తున్నాయి. మళ్ళీ ఒక ఫ్యూ డేస్ తర్వాత వాళ్ళకి అంతగా అవకాశాలు రావట్లేదు. దానికి మీరు ఏమంటారు? నేనేం అనలేను, నాకేం తెలియదు, అనుభవం లేదు కదా, మనకు తెలియదు. అవి ఎందుకు ఆపైతున్నాయో నాకు తెలియదు. అలాంటప్పుడు నేను దాని మీద ఏం చెప్పలేను, మాట్లాడలేను. ఓకే. అండ్ ఇంకా అసలు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారంటే మీ అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి తీసుకొచ్చి ఉంటారు. సో అసలు మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మీరేం చేస్తూ ఉంటారు? అమ్మ అంటే హౌస్ వైఫే నేను చూసినప్పటి నుండి. నాన్న అంటే ఇప్పుడు నాన్న లేడు, చనిపోయారు. తమ్ముళ్ళు ఉన్నారు, 3 తమ్ముళ్ళు, ఒక చెల్లి. సో నాన్న చనిపోయారు అంటే ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మొత్తం అమ్మే చూసుకునే వాళ్ళ? లేదు, మ్యారేజ్ అయిపోయినాకనే, మాకు మ్యారేజ్ అయిపోయినాకనే నాన్న మొన్ననే. ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? 2 పాపలు. సో ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చేసింది, మీ పిల్లలు ఏమంటున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు. సో అండ్ ఇంకా మీరు 9 years బ్యాకే మీరు హైదరాబాద్ వచ్చానన్నారు. సో అసలు హైదరాబాద్లో మీకు రిలేటివ్స్ ఎవ్వరు లేరు. మరి ఎలాంటి కష్టాలు మీరు ఫేస్ చేశారు? చాలా కష్టం చేసి, అది మాత్రం చెప్పుకోలేను, మాటలలో చెప్పలేను, చేతలలో చెప్పలేను. అనుభవించింది కదా. చాలా కష్టాలు ఎదుర్కొన్నా, చాలా బాధలు పడ్డా ఈ పొజిషన్కి రానికి. మరి మీ హైదరాబాద్ వచ్చేస్తానంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనలేదా? లేదు, మా ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తాడు. నేను ఏది చేస్తానన్నా నాకు ఫుల్ ఎంకరేజ్. ఆయన తరపు నుండి ఎలాంటి ఒత్తిడి ఉండదు. అమ్మ వాళ్ళ తరపు నుండి కూడా తమ్ముళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఓకే. ఇంకా చిన్నప్పటి నుండి నాన్న నేను ఇద్దరం పాడుతుండే వాళ్ళం కదా, నాకు ఎవరి తరపు నుండి ఒత్తిడి అనేది లేదు. మరి మీరు స్కూల్స్లో వీటిలో కూడా పర్ఫామ్ చేస్తారని అన్నారు. సో మరి అలాగా మీకు ఎందుకు ఛాన్సెస్ రాలేదు? నేను ట్రై చేయలేదు, అసలు ట్రై చేయలేదు. అప్పుడు అలాంటి ఆలోచన లేవు. పాడుతున్నాం కదా, క్రిస్టియన్స్లో ఆడ స్టేజ్లో మేము పాడుతున్నాం కదా, హ్యాపీగా ఫీల్. సినీ ఇండస్ట్రీకి జీవితం అంకితం కావాలి, నేను సింగర్ని కావాలి, స్టేజ్ పైకి వెళ్ళాలి, మూవీలకు వెళ్ళాలి, అలాంటి థాట్ అసలు ఎవరికి తట్టలేదు. అప్పుడు చిన్నపిల్లలం కదా, అలాంటి ఆలోచన లేవు. మరి యాక్టర్, సింగర్ వీటి మీద ఇష్టంతోనే వచ్చేసానన్నారు. మరి ఈ ఇష్టం మ్యారేజ్ అయిపోయినాక అంటే నేను సింగింగ్ ఎప్పుడు వదిలేసా, క్రిస్టియన్స్ నుండి మా ఆయన మ్యారేజ్ చేసుకున్నాక సింగింగ్ వదిలేసా. అంటే అప్పుడు చర్చి పోతుండి పాడుతూ ఉండేవాళ్ళు. ప్రోగ్రామ్స్ క్రిస్టమస్ వచ్చినా, జనవరి వచ్చినా మాకు సెలబ్రేషన్స్ చాలా ఉంటాయి క్రిస్టియన్స్ దాంట్లో. అలా బయటకు వెళ్ళడం కానీ, ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ ఉంటే చాలా ఉంటాయి అందులో. అలా ఇక మేము అందులో వాడుకునే వాళ్ళం కదా. పెళ్ళైపోయినాక ఇక నాకు టైం లేదు, నేను చర్చికి వెళ్ళేదాన్ని కాదు. పాటల మీద ఇక సరదాగా ఇంట్లో వాడుకునేదాన్ని. ఓకే. సో సరదాగా ఇంట్లో అంటే ఏం పాడుతూ ఉండేవాళ్ళు? నాకు ఏదైనా వస్తుంది ఇంట్లో అంటే సరదాగా, అంటే మూమెంట్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి పాడుకునేదాన్ని. సో అండ్ ఇంకా మీరు ఏంటంటే లైక్ ఒక పర్సన్ని చూడంగానే అనిపించింది పాడేస్తానన్నారు కదా. సో ఇప్పుడు నన్ను చూడగానే మీకు ఏ పాట గుర్తొస్తుంది? నిన్ను చూడగానే ఏం పాట గుర్తుకొస్తుంది? నీ జిన్ను పాయింట్ చూసి బుల్లమ్మో. ఏదో ఒకటి పాడాలనిపిస్తుంది సిచ్యువేషన్ బట్టి. సో ఇంత టాలెంట్ ఉంది, మీకు బాధ వేయలేదా ఎప్పుడు అసలు? అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజులు ఏడ్చిన రోజులు ఉన్నాయి, నిద్రపోకుండా ఏడ్చిన రోజులు ఉన్నాయి, తినకుండా గడిపిన రోజులు ఉన్నాయి. మరి అప్పుడు మీకు అనిపించలేదా ట్రయల్స్ చేద్దాము, ఇప్పుడు సరిగమ షోస్ ఇలా అవుతూ ఉన్నాయి, వాటికి ఏమైనా పార్టిసిపేట్ చేద్దాము అని? అనుకున్నా, చాలాసార్లు అనుకున్నా. కానీ నేను ఎడి తిరగాలన్నా ఎడి చేయాలన్నా నాకు బడ్జెట్ లేదు, నాకు టైం ఉండదు. నేను చేస్తా కానీ ఇల్లు గడదు. నా సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ ఉంటుంది కాబట్టి. ఇంట్లో పిల్లలను, నా భర్తను చూసుకుని సరే నాకు టైం సరిపోతుంది. నేను బయట ఫోకస్ పెట్టలేకపోయినా. దీనికోసం వచ్చినా, ఈ గోల్ కోసం వచ్చినా, ఆ గోల్ సాధించను అని భయం ఉన్న రోజులు ఉన్నాయి. ఇక ఆ సిచ్యువేషన్ పరంగా, ఇంట్లో పరిస్థితుల పరంగా ఇక ఆశను చంపుకోవడం జరిగింది. నా జీవితం ఇంతేనేమో అని ఏడ్చుకుంటూ పని సాగిస్తుంటే దేవుని రూపంలో అదృష్టం తలుపు తట్టి మేడం వల్ల ఈ అదృష్టం దక్కింది. అసలు ఫస్ట్ వీడియో ఎవరు తీశారు మీది? ఒక మేడం తీసింది. ఓకే. సో ఈ వీడియో ద్వారా ఆమెకి థ్యాంక్స్ చెప్పుకుంటారా? తప్పకుండా ప్రతి దాంట్లో చెప్తూనే ఉన్నా దేవి నాగవల్లి మేడంకు జీవితాంతం జన్మలైన రుణం
తీర్చుకోలేండి. సో దేవి నాగవల్లి గారు అందరికీ తెలుసు, మీరు ఆమెను ఆఫీస్లో మార్నింగ్ టు నైట్ వరకు చూస్తూనే ఉంటారు. ఆమె గురించి చెప్పండి మాకు. ఎవరి గురించి చెప్పలేను మేడం. మా మేడం అందరితో ఫ్రీగానే ఉంటారు. ఆమె ఏ మేడం అయినా యాంకర్లు ఎవరైనా అందరితో ఫ్రీగానే ఉంటారు, మాతో ఓకే ఫ్రెండ్లీగా కలిసిపోయి ఉంటారు. సో ఇంకా నాగవల్లి గారు ఆమె సోషల్ మీడియా కానీ ఏం చూసుకున్నా కానీ సమ్ సోషల్ యాక్టివిస్ట్గా ఎక్కువగా ఉంటాయి. సో ఒక పర్సన్కి టాలెంట్ ఉంది అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎక్కువ. నాకు అవన్నీ తెలియదు మేడం, నన్ను అయితే సపోర్ట్ చేసింది మేడం. ఓకే. అండ్ ఇంకా మీరు ఇప్పుడు TV9లో జాబ్ చేస్తూ ఉన్నారు. అసలు మీకు అది సాటిస్ఫాక్షన్తోనే ఆ జాబ్ జాయిన్ అయ్యారా? లేదు, అప్పుడు కొంచెం గిల్టీగానే ఫీల్ అయినా జాయిన్ అయినప్పుడు. కానీ బతుకుదెరువు లేదు కదా, చేసా. అందులో చేస్తే ఛాన్సులు వస్తాయేమని చేసా. 2 days తర్వాత మెగాస్టార్ చిరంజీవి సార్ వస్తుండే ఇంటర్వ్యూ కంటే, సార్ని చూద్దామని ఆశ కొద్దీ 3వ రోజు ఏడ్చుడు బంద్ చేసి చేసా. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి కలుస్తాడేమో అనుకొని చేసా. ఈ రోజు వరకు కలవలేదు. ఓకే. సో ఇంకా ఫ్యూచర్లో కలవబోతున్నారేమో? ఏమో తెలియదు. ఒకవేళ కలిస్తే ఆయన ఏం అడుగుతారు? ఆయన ఏం అడుగుతారు, నేను ఇప్పుడు ఊహించి ఎట్లా చెప్పగలుగుతా, చెప్పలేను కదా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ ప్రభాస్ని తీసుకున్నారు, ఒక హగ్ ఒక కిస్ అంటే వాళ్ళ సైడ్ నుంచి అది. సో గురువులాగా చూస్తున్నా కదా, అమ్మ చిన్నప్పటి నుండి అన్నయ్య అంటుండు, అమ్మ అన్నయ్య అని పిలుస్తుంది. ఆ చిరంజీవి సార్ అన్న, విజయశాంతి మేడం అన్న అమ్మకు చాలా ప్రాణం. అట్లాంటప్పుడు నేను సార్ని మీరు ఎట్లా చూస్తా, గురువులాగానే చూస్తా. అమ్మ పుట్టినిల్లు అంటుంది. అమ్మ పుట్టినిల్లు అంటే నాకు కూడా పుట్టినిల్లు అవుతుంది కదా. నేను గౌరవించడం తప్ప అభిమానించడం తప్ప ఇంకెట్లా మాట్లాడతావు? ఆయన దేవునితో కొలుస్తాం. అదే. సో మీకు అసలు ఏ హీరో అంటే ఇష్టం? పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ సార్. అందుకని భీమ్లా నాయక్ మూవీలో సాంగ్ పాడారు, అవునా? అట్లని కాదు, సడన్ గా పాడమనేసరికి ఆ పాట పాడేసినది బాగా నాకు కనెక్ట్ అయిపోయిందని చెప్పి పాడేసిన. కానీ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. ఆ పాట మా అందరి కోసం మరోసారి. పేరెట్టి నేనెట్ట పిలిచేది తెలిచేది నా ఇంటి పెనిమేటివి, బొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివి, నా బంగారి మావా నా బలసరి మావా, నా మెల్లోని నల్ల పూసల్లో మని పూసవే నా సుడిగాలి మావా, ఈ సంతానం నెట్ట పోనే పోనీయవు కూసంత పంసయ్య నీవు, ఎంతోడివి గాని సొంతోడివి నువ్వు, ముద్దిస్తే మారాము సేవు, గాలి కోగిల్లుగా నన్ను సుట్టేసి ఉంటావు ఓ పిరాడ నీవురయ్యా, నా పుట్టు మచ్చలకు తోడ పుట్టినావు, నీకు నాకు జిష్టిదీయా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు మా మీద, అంత ఇష్టమేందయ్యా నీకు. నార్మల్గానే ఈ పాట చాలా ఫేమస్ అయిపోయింది, అందరి నోళ్ళలో తిరుగుతూ ఉంది. సో ఆ పాట మీరు పాడేసి చాలా ఫేమస్ అయిపోయి ఇప్పుడు మీరు ఇంకా అందరికి బాగా గుర్తుండిపోయారు. నిజంగా మీ వాయిస్ చాలా అంటే చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో మీరు పీకే ఫ్యాన్ అన్నారు. సో పీకే గారి నుంచి ఏమైనా కమెంట్ కానీ ఏమైనా వచ్చిందా మీకు? తెలియదు, నాకైతే రాలేదు మ్యామ్. రాలేదు. సరదాగా పోయిందో పోలేదో నాకు తెలియదు, కానీ నాకైతే రాలేదు. ఓకే. ఒకవేళ పీకే గారు ఎదురుగా వచ్చి బాగా పాడారు అంటే మీ హ్యాపీనెస్ సంతోషాన్ని ఆపుకోలేమేమో, ఇంకా పటాపంచలైపోతాయి. అదే, అది మాటల్లో చెప్పలేము. ఇంకా ఆయన చూస్తే మాటలు రావు, మనం ఏం మాట్లాడలేం, బాడీ మొత్తం ఎటు స్పందించదు ఇక. అదే. సో ఆయన మూవీలో పాట పాడాలనే కోరిక బాగా ఉందా? చాలా ఉంది, కానీ పెద్ద కోరికలు అయిపోతాయి. పెద్ద కోరికలు. సో పెద్ద కోరిక అన్నారు, అసలు ఎవరి మూవీస్లో పాడాలని ఉంది, ఏ హీరో తరపున? అంత లేదు, నేను ఈ హీరో అట్లాంటి ఆలోచన రాలేదు. నాకు ఛాన్స్ వస్తే బాగుండు అనుకున్నా. ఇన్ని రోజులు తలుపు తట్టలేదు, ఇప్పుడు తలుపు తట్టింది. ఇప్పుడే ఇంకెందుకు ఆకాశానికి ఏసుకునిచ్చాను. సో మనం ఎదుగుతున్నామంటే ఆటోమేటిక్గా లాగే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒక పర్సన్ ఇప్పుడు సింగర్గా మీరు ఎదుగుతున్నారు, మీకు ఛాన్సెస్ వస్తున్నాయి. సో మీది చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలియదు మేడం, నా వెనకాల ఏం జరుగుతుందని మన కళ్ళకైతే కనిపించదు కదా. ఈర్ష్య పడుతున్నారంటే నాకు ఎట్లా తెలుస్తుంది? నేను ఇంకా బయటకు వెళ్ళలేదు కదా. ఇప్పుడే మరి ఈర్ష్య ఉందని నాకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? ఎవరంటే ఇక మా వాళ్ళే. మీ వాళ్ళు అంటే నాకు సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చింది అయితే మా పిల్లలు. ఇంకా మా వాళ్ళు ఏదైనా ఇంకా సపోర్ట్ చేసిందంటే దేవి నాగవల్లి మేడం. ఒక మన ప్రపంచాన్ని పరిచయం చేసేది రఘుకుంజ సారు, నేను అభిమానించే సారు. ఇంతమంది ఉన్నారు, నేను అభిమానించే పవన్ కళ్యాణ్ సారు. ఆ మూవీలో పాడేది. అదే.
సో ఇంకా మీ వారికి బాగోలేదు, నేనే చూసుకోవాలన్నారు. అసలు ఏమైంది? యాక్సిడెంట్ అయింది నాకు. యాక్సిడెంట్ అయింది ఎప్పుడు? పోయిన సంవత్సరం 8 నెలలు అయింది, కాలు ఇరిగిపోయింది. సో ఇప్పుడు ఆయన సెట్ అయ్యారా లేకపోతే? లేదు, కొంచెం బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. అంటే సెకండ్ టైం కూడా ఫెయిల్ అయిపోయింది, చూసేవాళ్ళు లేక. రాడ్లు పడ్డాయి ఇక్కడ. ఆయన ఇప్పుడు నడవలేని పొజిషన్ లో, కొంచెం బాత్రూమ్ నడుస్తుండే లేచి గోడం పట్టుకొని. ఎక్కువ నడిస్తే పెయిన్ బాగా వస్తుంది కాలుకి. ఓకే, మరి ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయి, మరి ఇది అది మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఇంత కష్టాన్ని చేసింది, ఇంత కష్టాన్ని భరిస్తూ ముందుకు వచ్చిందని ఆఫర్లు వస్తే చేయలేనా? సంతోషంగా చేస్తా, ఇంత కష్టాన్నైనా ఇష్టం లాగా మార్చుకొని చేసేస్తా. ఓకే, సో సింగర్లో మీకు బాగా నచ్చిన సింగర్ ఎవరు? చిత్ర మేడం. చిత్ర మేడం. సునీత మేడం. సునీత గారు. బాలసుబ్రహ్మణ్యం సార్. ఓకే, వాళ్ళది ఒక సాంగ్ మా అందరి కోసం. చిత్ర మేడం అంటే ఆల్రెడీ పాడేసా, ఇప్పుడు ఆ పాటతో ఫేమస్ అయ్యా. ఇంకా సునీత మేడం అంటే, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె ఈనాడో చేజారిపోయింది, నీ నీడలా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏ మాయ చేసావు. చాలా బాగుంది, అచ్చం చిత్రగారు పాడినట్టే ఉంది కొంచెం. సో ఇంకా మీకు యాక్టింగ్ అంటే ఇష్టం అని కూడా తెలిసింది మాకు. సో అసలు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి, సో మా కోసం యాక్టింగ్ ఏమైనా చేసి చూపిస్తారా? నేను ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్ అది చెప్తూ ఉంటాను. కోపం సార్ నా స్మైల్ వస్తుంది. కోపం అంటే సిచ్యువేషన్ పరంగా, ఇప్పుడు కోపం అంటే వెంటనే మనకు యాక్టింగ్ అంటే చేస్తాం అట్లాని కాదు, కానీ ఇంట్లో ఇప్పుడు సిచ్యువేషన్ పరంగా నేను ఏదన్నా కూడా ఇట్లా చిరాకు అన్నట్లా మనకు ఎంత అంటే మూడిగా ఉంటాం కదా. ఆయన వచ్చి సరిగా ఇది వండలేదు చేయలేదు అంటే, ఇంత కష్టపడి వండుతున్నా నీకు నా కష్టం కనిపించట్లేదా? అలా ప్రతిదానికి చిరాకు పడితే ఎట్లా? ప్రేమకు చెప్పచ్చు కదా 4 మాటలు. బాధపడ్డట్టు ఎందుకు చెప్తావు? నీకు నచ్చకపోతే తినకు, కాసేపు అయినాక ఇది నాకు నచ్చలేదు వేరే చేసి పెట్టి నీకు ఉన్నా కదా నేను. సీరియస్గా కోపంగా. ఓకే, కామెడీగా. సేమ్ దాన్ని ఎలా కామెడీగా చెప్తారు? దీన్నే కామెడీగా, ఏ బుడ్డోడా ప్రేమ కొద్ది తినొచ్చు కదా, ఇంత ప్రేమ కొద్ది నచ్చలేదా నీకు? నా మమకారం అంతా ప్రేమ అంతా కలిపిపోసిన ఒక్క ముద్ద తినొచ్చు కదా, నా మనసు కుదురుపడుతుంది కదా. ఓకే, అండ్ ఇంకా కోపం అయిపోయింది, కామెడీగా కూడా అయిపోయింది, కొంచెం రొమాంటిక్గా. ఏ రొమాంటిక్ కూడా నేను చేయలేను లేదా? ఓకే, అండ్ ఇంకా మీరు బిత్తిలి సతీ గారు, జ్యోతక్క వీళ్ళలాగా చేద్దాము అని చెప్పి వచ్చేసారు మీరు ఇక్కడికి హైదరాబాద్. సో అసలు వాళ్ళని కలిసారా ఇప్పుడు? కలిసా అంటే వాళ్ళని వచ్చిన స్టార్టింగ్ నుండి కలుస్తా అని ట్రై చేస్తూనే ఉన్నా, కలవనీయలేదు. V6కి వెళ్ళా, సెక్యూరిటీ వాళ్ళు అలౌట్ చేయలేదు. తర్వాత 5 సంవత్సరాల తర్వాతనో ఏమో 5-6 సంవత్సరాల తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది. నేను బయట చిన్న చిన్న చేయనికి వెళ్తా. ఓకే, వాటిని చూసి ఆ క్యారెక్టర్ నాకైతే సూట్ అవుతుంది అని చెప్పి పిలిపించేది సత్య అన్నయ్యతో చేయనికి. సత్య గారు. ఓకే, అప్పుడు చేసా. నా జన్మ ధన్యమైంది, వీళ్ళ కోసం వచ్చినందుకు ఇన్ని సంవత్సరాలకి ఒక షో చేయగలిగినా అని చెప్పి ఫుల్ పేరు వచ్చింది. నేను దరిదాపు సిటీకి వచ్చి మామూలు చిన్న చిన్న క్యారెక్టర్స్ కొన్ని చేసిన అనుకుంటా, 20 పెద్దగా చేసిన. దీనికి వచ్చిన పేరు దేనికి రాలే. ఓకే, బాగా వచ్చింది పేరు, ఫుల్ వైరల్ అయిపోయింది. ఆయన డిఫరెంట్ గా ఉంటాయి కూడా అసలు బిత్తిలి సతీ గారు, అందుకే ఆయనకి అంత క్రేజ్ వచ్చేసింది. టీవీ9 లో రచ్చబండ అనే ప్రోగ్రామ్ చేసిన వాళ్ళతో. మీరు ఫస్ట్ జాయిన్ అవ్వడం టీవీ9 లో జాయిన్ అయ్యారా? లేదు, బయట తాజ్ బంజార్ లో బ్యూటిషియన్ లో చేసిన ఫస్ట్. ఓకే, అక్కడ ఛాన్సులు రావని చెప్పి మేడం వాళ్ళ అనుట్లో ఎవరిని కలవలేకపోవట్లా, మళ్ళీ అక్కడ నుండి జెమినీలోకి వచ్చిన. జెమినీకి అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసాను. ఓకే, జెమినీలో కూడా మీ టాలెంట్ ఎవరు గుర్తించలేదు అక్కడ? అక్కడ అసలు ఇంత ఫ్రీడమ్ లేదు. టీవీ9లో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, కానీ అక్కడ మనకు ఎంప్లాయీ తప్ప ఎవరు కనిపించరు, వచ్చే గెస్ట్లు కనిపించరు. డైరెక్ట్ వస్తారు, స్టూడియోలోకి వెళ్ళిపోతారు, డైరెక్ట్ వెళ్ళిపోతారు. అచ్చా, ఓకే. మళ్ళీ అక్కడ ఎవరితో ఇంత టచ్ లో కూడా మా వర్క్ ఏందో మేము చేసుకునే వాళ్ళం. టీవీ9లో మేడం వాళ్ళు, సార్ వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు, ఫుల్ అంటే ఫుల్ ఎంకరేజ్ చేస్తారు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. ఏ పోస్టులు ఉన్న వాళ్ళైనా కూడా మా అమ్మమ్మల్ని అయితే చిన్న చూపు చూడలేదు, ఎంత పెద్ద సార్లైనా కలిసి మంచిగా చూసుకుంటారు. ఎప్పుడైనా అడిగారా వాళ్ళని ఛాన్స్ ఇవ్వమని టీవీ9లో వాళ్ళని?
నేను అడగడం ఎందుకు, వాళ్ళే నాకు అవకాశం ఇప్పించారు కదా నా టాలెంట్ని చూసి. ఇప్పుడు నేను చేయగలను, ఈ క్యారెక్టర్ అయితే నేను చేయగలను. ఆ అమ్మాయి అయితే అప్పుడు నేను సత్యాన్నయ్యతో చేసేటప్పుడు నేను TV9 వర్క్ చేస్తున్నా. అక్కడే చేస్తున్నారా? కాకపోతే పక్కనే ఉన్నా, అందులోనే చేస్తున్నా. అప్పుడు వాళ్ళే గుర్తించారు నాకు, చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇవ్వడం, వాళ్ళే గుర్తించారు, వాళ్ళే చేయించారు. సత్యాన్నయ్యతో కూడా వాళ్ళే చేయించారు. సో ఇప్పటికీ ఏమైనా ఛాన్సెస్ ఇస్తున్నారా? ఇప్పుడు ఈ రోజు TV9 ద్వారానే కదా నేను ఇక్కడ కూర్చుంది. అవును, ఆ ఎంప్లాయ్ వల్లనే పేరు వచ్చింది, ఛానల్ వల్లనే పేరు వచ్చింది. అది నిజం. నాకు TV9 ఒక పుట్టినిల్లు, TV9 ముద్దు బిడ్డను. సో ఇది చూసాక మీ అత్త మామలు ఏమన్నారు అసలు? నాకు తెలియదు, నేను ఎవరి దగ్గరికి ఇంకెళ్ళలేదు. ఇంకా వెళ్ళలేదు, ఎందుకని? నాకు అసలు తీరట్లేదు. నేను డ్యూటీ చేస్తున్నా, ఇంట్లో ఫుడ్. అదే, ఇంకా నేను ఎక్కడికి తిరగను. ఎక్కడికైనా తిరగాలంటే 1000 రూపాయలు 2000 రూపాయలు ఛార్జెస్ అవుతాయి. నేను ఎక్కడికి వెళ్ళను. ఓకే. సో ఫోన్ కూడా చేసి ఏం చెప్పలేదు? నేను ఫోన్లు కూడా ఎవరు చేయలేదు. ఊరు నుండి వచ్చినాయి కానీ వేరే వాళ్ళు చేసి మాట్లాడండి, ఇట్లా చూస్తున్నావు, ఇట్లా వస్తున్నాయి, మంచి పేరు తెచ్చుకున్నావు, అది అని చెప్పి మాట్లాడండి వేరే వాళ్ళు. సో ఈ లెక్కన ఎవరితోనూ కాంటాక్ట్ లేకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారని తెలుస్తుంది. సో మీ హార్డ్ వర్కర్ అని బాగా తెలుస్తుంది మా అందరికీ కూడా. సో ఛాన్సెస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు అన్ని ప్లస్ అవుతాయి కూడా. అండ్ ఇంకా లైక్ అత్త మామలకి మీరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు తెలుసా మీకు, అంటే వాళ్ళకి మీరు పాటలు బాగా పాడతారు, సో సింగర్ ఫీల్డ్ కి వెళ్ళాలి అనుకుంటుంది అని? వాళ్ళంతా పల్లెటూరు కదా, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇంత జనరల్ నాలెడ్జ్ ఎందుకుంటది? అండ్ ఇంకా ఏంటంటే పల్లెటూరు అనేసరికి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మరీ కల్చర్ అది బాగోదు, సో వద్దు అనేస్తారు ఎక్కువ. అందరినీ అలా ఎక్కువ అణిచి మనిషి అంటే తక్కువగా, అంటే ఏం ప్రాబ్లం అవుతుందన్న భయంతో వాళ్ళు వద్దు వద్దు అని ఆపేస్తూ ఉంటారు అమ్మాయిని. అలాంటివి నాకు ఎవరేం చెప్పలేదు, ఎటు సైడ్ చెప్పలేదు. ఎందుకంటే మా ఓన్గా మేము ఉంటున్నాం కదా, వాళ్ళ సైడ్ వాళ్ళు ఉంటున్నారు, మా సైడ్ మేము ఉంటున్నాం కదా. మేము వాళ్ళకి ఇది అని చెప్పలేదు, వాళ్ళు మాకు వద్దు అని చెప్పలేదు. మేము వెళ్తాము, ఇది మా పరిస్థితి అని వాళ్ళకి చెప్పలేదు, వద్దని వాళ్ళు చెప్పలేదు. అలా ఏం జరగలేదు ఇంతవరకు. సో వాళ్ళు చూసి కాల్ చేయడం కానీ ఏం లేదా? లేదు. ఓకే, ఏం చేయలేదు. మంచిగానే ఉంటారా వాళ్ళు? వద్దులే పర్సనల్ విషయాలు ఎందుకు. ఓకే, అంటే కాల్ చేయలేదన్నారు కదా అందుకని. సో మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూస్ ఇచ్చి ఫుల్ టైర్డ్ అయిపోయారు. వెళ్ళాలి అనుకుంటున్న ఊరికి వెళ్తే ఎట్లుంటో తెలియదు సిచ్యువేషన్. ఆయన యాక్సిడెంట్ అయింది కదా, నేను ఎటు వెళ్ళలేకుంటున్నా కదా పరిస్థితి. ఆయన ఇక ఎప్పటికీ మంచాలనే ఉంటాడు కదా, కొంచెం కొంచెం నడుస్తుండు. సో ఎవరు హెల్ప్ చేస్తారని ముందుకు రాలేదు అసలు? ఎక్కడ నుండి ఎవరు హెల్ప్ అంటే లైక్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి చూసుకుంటే గానీ ఎవరు రాలేదు. మాకు TV9 వాళ్ళే హెల్ప్ చేశారు. TV9 వాళ్ళే ఎంప్లాయీస్ మేడం వాళ్ళు, చాలా మంది మేడం వాళ్ళు కొన్ని డబ్బులు పంపించారు. నాకు హెల్త్ బాగాలేకపోయినా, మా ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా మెడిసిన్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంట్లో గడవనికి ఫుడ్ కానీ ఒక రాజేంద్ర సార్ని రైస్ వేయడం, మేడం వాళ్ళు 5000 3000 వేయడం, శివజ్యోతి మేడం కూడా హెల్ప్ చేసింది. ఓకే, ఆమె తరపున కూడా 10-12 వేలకు పడ్డాయి. చాలా మంది హెల్ప్ చేసింది మేడం వాళ్ళు. ఓకే, పిల్లల చదువు కోసం అనిగా చదివించనేమో అన్న టైంలో కూడా సార్ వాళ్ళు కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. కొన్ని ఆమె కట్టుకుంటుంది, నెలకిన్ని కట్టుకుంటా, బడ్జెట్ తక్కువ, వాళ్ళ హస్బెండ్కి ఇట్లా అయిందని చెప్పి మాట్లాడడం జరిగింది, జాయిన్ చేయడం జరిగింది. నేను కొంచెం పని చేసుకుంటూ కట్టుకుంటా అని చెప్పిన ఫీజు. పిల్లలు ఏం చదువుతున్నారు ఇప్పుడు? డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఒక పాప సెకండ్ ఇయర్, ఒక పాప ఫస్ట్ ఇయర్. వాళ్ళకి మీ ఇంట్రెస్ట్ రాలేదా పాటలు పాడాలని? పాడతాయి, పెద్ద పాప పాడిద్ది. ఓకే, సో మీ పిల్లలకి బాగా ఇష్టమైన పాట ఒకటి? పెద్ద పాపకు ఎక్కువ ఫోక్ సాంగ్స్ ఇష్టం, చిన్న ఆమెకు సినీ పాటలు అంటే ఇష్టం. ఓకే, మీకేది ఇష్టం? నాకు ఇదేంటి ఇష్టం అంటూ ఉండదు, ఆ సిచ్యువేషన్ బట్టి పాడేసుకుంటున్నాను. సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు పాట ఏదైనా బాధ కొద్ది అనుకో, నాకు బాధ వచ్చినప్పుడు ఆ పాట కనెక్ట్ అయితే అనుకుంటా పాట పాడేసుకుంటా, సంతోషం వచ్చినప్పుడు ఈ పాట బాగుంటుంది అనుకుంటా పాట పాడేసుకుంటా, సిచ్యువేషన్ పరంగా వాడుకుంటాను. ఓకే, ఈ హ్యాబిట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఏమో తెలియదు, నాకు చిన్నప్పటి నుండి అంతే. ఇంకా చిన్నప్పటి నుంచి? ఓకే, మళ్ళా నాకు ఎక్కడ ఇది కనెక్ట్ అయితే అక్కడే పట్టుకొని పాడేసుకుంటా, నాకు అలా అలవాటు అయిపోయింది. ఓకే, మీ నాన్నగారితో కలిసి పాడతానన్నారు. మీ నాన్నగారు కూడా సింగరా? బాగా పాడేది మా నాన్న, ఇంకా బాగా పాడేవారు. కుండ పట్టుకొని ఇలా కొట్టుకుంటూ పాడేవాడు. సో ఆయన దగ్గర ఏమైనా క్లాసెస్ తీసుకున్నారా? అదేం లేదు, నాన్న పాడుతూ ఉంటే ఊకే నాన్న లిప్ సైడ్ చూసేదాన్ని, నెక్స్ట్ నేను అందుకునేదాన్ని. ఓకే, గ్రాస్పింగ్ పవర్ బాగా ఎక్కువ ఉంది. సో అంటే నేర్చుకోకుండానే ఇంత బాగా పాడుతున్నారు, నేర్చుకుంటే ఇంకా బాగా పాడగలను అని ఏమైనా అనిపించింది అసలు? నాకున్న పరిస్థితుల్లో నేర్చుకోమని పంపించిన తాజ్బంజర్ నుండి ఒక మేడం పంపించినా కూడా వాళ్ళు అక్కడ ఫీజు అడగడం, ఇక నేను అప్పటి నుంచి ఛార్జెస్ పెట్టుకునే శక్తి నాకు లేక నేను డ్రాప్ అయిపోయాను.
కుక్కడపల్లి దాకా పంపించారు. నేను వెళ్ళిన క్లాసికల్కి వెళ్ళిన, వాళ్ళు రికార్డింగ్ కూడా చేసుకున్నారు, ఓకే అయిపోయింది. ఫీజు ఇంత అమౌంట్ అనేసరికి డ్రాప్ అయిపోయినా, నాకు పెట్టుకునే శక్తి లేదు. మీకు వేరే ఛాన్సెస్ ఏం రాలేదా? ఈ పలానా అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ అమ్మాయి బాగా పాడిద్ది, ఈమె చేత పాడించండి అని ఛాన్స్ ఎవరు ఇవ్వలేదా అసలు? నేను ఎక్కడ ట్రై చేసినా, 9 సంవత్సరాలు తన సిటీకి వచ్చిందంటే పోయిందంటే ఆఫీస్కి పోయిందంటే ఇంటికి కదా, ఇంకా ఆఫీస్ లో మాత్రమే పాడుతూ ఉన్నారు. ఇంకా నా బయట ప్రపంచానికి వెళ్ళి పరిచయాలు చేయడం, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం, మనకు అవి గోల్ లేవు కదా. ఇంట్లో మనం చేస్తే గానీ గడవదు, నెల చూస్తే ఇంటి రెంటు, పరిస్థితులు బాగలేవు కదా. ఇప్పుడు మా ఆయనకి యాక్సిడెంట్ అయినప్పటి నుండి ఇంటి రెంట్ కట్టట్లేదు, ఎందుకంటే ఆయన కొన్ని సంవత్సరాలు ఉంటున్నాం కాబట్టి ఆమె కొంచెం మంచిది కాబట్టి ఆమె ఆగుతుంది. వేరే వాళ్ళు అయితే ఆగుతారా? ఆగలేరు. అందుకు అట్లా సిచ్యువేషన్ పరంగా ఎక్కడికి పోవడం, ట్రై చేయడం. ఓకే, ఎస్పి బాలు గారిది ఒక పాట. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచి జ్ఞాపకాలురా, రేగి మూగ తలపే వలపు పంటరా, మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులో, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. బాగుంది. ఆయన పాటల ద్వారా మనలోనే ఉన్నారు అసలు ఆయన. సో అసలు మీరు ఛాన్సెస్ రావట్లేదు, మీరు చాలా కష్టాలు ఫేస్ చేస్తున్నారు. మీలా చాలా మంది కూడా కష్టాలు ఫేస్ చేసే ఛాన్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎవరికైనా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అదృష్టం అనేది తలుపు తడుతుంది, కాకపోతే ఒక్క కొద్ది ఉండాలి. నా అనుభవంలో ఏదో ఒక రోజు అయితే సాధిస్తాం అన్న నమ్మకం కొద్ది మనం ముందడుగేస్తూ ఉంటే మేబీ ఇట్లాంటి అవకాశాలు వస్తాయి. నా జీవిత చరిత్ర నాకు అనిపిస్తుంది కదా. నిజం. 9 years కాకుండా ఇంకా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు అవకాశం కోసం? అలా నేను అక్కడ వెయిట్ చేయలేదు, ఊకే తీన్మార్ వార్తలు చూస్తూ, మాడం మహాలక్ష్మి చూస్తూ, అలా స్టార్ మహిళ చూస్తూ అలా కనెక్ట్ అయిపోయి వచ్చేసినాం. ఇంకా మా ఆయన అక్కడ ఒప్పుకోడు, మొండోడు, కానీ ఎట్లనో బుద్ధిగరిచి తీసుకొచ్చిన. మీరు బుజ్జగించి తీసుకొచ్చారు. ఓకే, సో డబ్బింగ్ కూడా అవకాశాలు ఏమైనా వచ్చినాయా మీకు ఇప్పుడు? ఇప్పుడు అంటే కాదు కానీ పోయిన ఇయర్ చెప్పనీకి పోయినా. మా ఆయనకి రీసెంట్ లో ఖాళీ రోజు ముందుకు అప్పుడు ఫ్రీగా ఉండేది, ఆయన కూడా కొంచెం పని చేసేది కాబట్టి అప్పుడు వెళ్ళిన ఒక చిన్న క్యారెక్టర్కి, అభిలాష మూవీకి చిన్న క్యారెక్టర్ చెప్పనీకి వెళ్ళిన. ఇప్పుడు నేను ఏదైనా క్యారెక్టర్ చేసిన వాటికి నేనే డబ్బింగ్ చెప్పేసుకుంటా. మీరే చెప్పేస్తారు? నేనే చెప్పేసుకుంటా. ఓకే, ఏ స్లాంగ్ అయినా మీరే చెప్పేస్తారా? నేను చేసిన నేను మూవీలే కాదు బయట చేసిన, చిన్న చేసిన, అందులో తెలంగాణ భాష పక్క. ఇప్పుడు దాకా చేసినవి తెలంగాణ భాష. ఇక ముందు చెప్పలేం, వస్తాయి చేస్తాం ఖచ్చితంగా. ఏదైనా ఒక డైలాగ్ డబ్బింగ్ గుర్తున్నది లేదు అంటే ఇప్పటికిప్పుడు ఓన్గా ఏమైనా డైలాగు అంటే కేసీఆర్ కిట్టిలో చేసిన దాంట్లో, అప్పుడే ముత్తుకున్నా మనకు ఆడపోరింది 5వ 10వ ఎన్కే అని, ఇన్నవా? ఇన్లే. ఇప్పుడు మాత్రం ధైర్యంగా ఒప్పుకుంటున్నావు, ఏందయ్యా నీ ధైర్యం? ఇలా. ఓకే, అండ్ డబ్బింగ్ ఇప్పుడు ఏం రావట్లేదా మరి మీకు ఛాన్సెస్? నేను దేనికి అసలు ఫోకస్ దేని మీద పెట్టట్లేదు, నాకు టైం సరిపోవట్లేదు. పొద్దున మార్నింగ్ 6:30కి ఆఫీస్కి వెళ్తే 5:30 అయిపోతుంది, నాకు టైమే ఉండదు. నేను ఎలా పెడతా ఫోకస్? పెడుతున్నా కావచ్చు, ఆయనకి ఏదైనా సపోర్ట్ ఉండి, ఎవరైనా చేసే వాళ్ళు ఉండి, ఎవరైనా ముందుకు నడిపించే వాళ్ళు ఉంటే చేస్తుంటుంది కావచ్చు మేబీ. ఎవరి బలం లేదు కదా, నేను చేస్తే కానీ తిండి ఉండదు, నేను చేస్తే కానీ ఆ నైట్కి తినము. మాకు అట్లాంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకా ఈ పని చేయాలి. ఇప్పుడు ఒక చెక్ మూవీకి చిన్న క్యారెక్టర్ ఇచ్చి, నాకు చెక్ మూవీకి చిన్న క్యారెక్టర్ ఇచ్చింది, చిన్న దాంట్లో డైలాగ్స్ లేవు. అక్కడ ఏమైందంటే ఆ ఒక 1 day దానికి ఒక చిన్న క్యారెక్టర్కి పొద్దున మార్నింగ్ వెళ్ళి నైట్ 11:30 అట్లా అయిపోయింది వచ్చేసరికి. పొద్దున మార్నింగ్ 7కి బయలుదేరిన. చిన్న రోల్ అని ఇచ్చింది, చిన్న క్యారెక్టర్. అసలు నేను స్క్రీన్ మీద కనిపించలేవు, నాకు తెలియదు, నేను చూడలే కాబట్టి. ఆ డబ్బులు ఒక 1 month తర్వాత వస్తాయి. 1 month పట్టచ్చు, 2 months పట్టచ్చు. ఎందుకని అంత గ్యాప్? అవి ఒకళ్ళ దగ్గర నుండి ఒకళ్ళ దగ్గర రావాలి కదా. సినీ ఇండస్ట్రీ అంటే ఎట్లుంటుందో నాకు తెలియదు. బయట చిన్న క్యారెక్టర్లు చేసే వాళ్ళకి మాత్రం అట్లనే ఇస్తారు. ఓకే, ఇక అట్లాంటప్పుడు నేను నెల జీతం చేసి ఇంట్లో గడుస్తూనే గడుస్తుంది. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కార్ బుక్ చేసుకొని వెళ్ళి, ఆటో బుక్ చేసుకొని వెళ్ళి, మళ్ళీ వచ్చే పైసల కోసం మళ్ళీ వెయిట్ చేయడం నాకెందుకో లేని రిస్క్. నేను ఇప్పుడు ఇంత పేదరికంలో ఉన్నా కదా, ఎందుకు తలనొప్పి అంత అని. 1 month కైనా వస్తాయా అమౌంట్? వస్తాయి.
వస్తాయి, కాకపోతే టైం పట్టేస్తుంది. ఖచ్చితంగా వస్తాయి. సో అలా ఎన్ని మూవీస్కి అలా వెళ్ళారు మీరు? మూవీ కంటే ఒకటే ఎలా చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూనే ఉన్నా. ఇప్పటికీ చేస్తున్నారు? ఇప్పుడు 5-6 నెలల నుండి నేను ఎక్కడికి వెళ్ళలే. ఇంకా నాకు తిరగనీకి పోనీకి రానికి టైం లేదు. 1-2 సీరియళ్ళల్లో కూడా అవకాశం వచ్చినప్పుడు నాకు ఛార్జీలకు లేక కూడా నేను పోలేదు. ఛార్జెస్ పెట్టుకునే స్తోమత లేక పోలేదు. ఇప్పుడు నేను ఛార్జెస్ పెట్టుకొని వెళ్ళాలి, మళ్ళీ వచ్చేదాకా నేను ఆగాలి. ఇచ్చేవాళ్ళు అన్ని రోజులు ఆగలేరు కదా అని చెప్పి వెళ్ళలేదు. ఒకసారి అడిగి చూసుంటే బాగుండేది కదా, ఎందుకంటే వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు అవుతుంది. అలా అడిగి అప్పలపాలు అయినా నేను. వాటి కోసం వీటి కోసం అప్పులు చేసుకొని వెళ్ళే అప్పలపాలు అయినా. ఎందుకు వస్తుంది తలనొప్పి అని చెప్పి నేను వెళ్ళలే. ఓకే, మరి ఇప్పుడు TV9లో చేస్తున్న శాలరీ మీకు సరిపోతుందా? సరిపోదు, సర్దుబాటు చేసుకుని ఇంటి రెంట్ ఆపేసి ఇంట్లో గడిపిస్తున్నా. కేసీఆర్ సార్ ఇచ్చే దొడ్డు బియ్యం తినుకుంటూ వాటితో అలా 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 గడిపిస్తున్నా. అండ్ నాగవల్లి గారు పోస్ట్ చేసిన దానికి రానా గారు వీళ్ళందరూ కూడా ట్వీట్ చేశారు. సో అది చూసినప్పుడు మీకు అసలు ఎలా అనిపించింది? హ్యాపీ అనిపిస్తుంది. అంటే చాలా పట్టలేనంత ఆనందంగా ఉన్నది. అదైతే చెప్పుకోదగిన విషయమే. చాలా గొప్ప పెద్దోళ్ళు కదా. అవును, చాలా పెద్దోళ్ళు కదా. ఊహించకుండా అలా అలా ఎగిరిపోయినా గాలిపటంలాగా ఎగిరేసిరు సార్ వాళ్ళందరూ. అందరి హృదయాల్లో మంచి దోసుకున్నాను అందరు అంటుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం. సో అంటే నైట్కి నాగవల్లి గారు అప్లోడ్ చేస్తే ఎర్లీ మార్నింగ్కి ఇంకా కమెంట్స్ అన్నీ వచ్చినాయి కదా అంట. సో మేడం పిలిపించుకొని మాట్లాడడం చెప్పడం అలా అలా జరిగిపోయి. ఓకే, ఇంకా నాగవల్లి గారు ఇంకా ఏమైనా హెల్ప్ చేశారా? అంటే ఆమె వీడియో పోస్ట్ చేయడం వల్ల ఇప్పుడు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో మూవీ ఛాన్సెస్ కానీ ఏమైనా కానీ ఇప్పుడు ఏ అవకాశం వచ్చినా, నాకు ఈ పేరు వచ్చినా, ఏది వచ్చినా ఆమె వల్లనే కదా. అవును, నేను ప్రతిదీ ఇప్పుడు ఇంకేమైనా హెల్ప్ చేసిన అంటే ఇంతకంటే ఇంకే హెల్ప్ ఏమి ఉండదు. ఆమె నాకు జీవితాన్ని ఇచ్చేసింది. ఇప్పుడు ఏ పరంగా చూసినా ఏం చేసినా తక్కువే. నాకు లైఫ్ ఇచ్చింది కదా. 10 నెలలు మోసి కన్నది తల్లైనా నాకు ప్రపంచాన్ని మొత్తం పరిచయం చేసి పలానా భార్య ఈరోజు స్టేజ్ ఉంది, పలానా వాళ్ళ కూతురు ఇక్కడ ఉంది అంటే అంత పెద్ద పేరు తెచ్చిపెట్టింది కదా. ఇంకా అంతకంటే ఇంకేం ఇవ్వగలుగుతుంది. నన్ను ఎక్కడో తీసుకెళ్ళి పెట్టింది. మీకు యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది అన్నారు. అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది? అంటే నాన్న ద్వారా వచ్చింది. చిన్నప్పటి నుండి చేస్తూ ఉంటాం కదా, క్రిస్టియన్స్ కదా, ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి కదా. యాక్టింగ్ కూడా అలానే ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇలా చూస్తే అలా చెప్పేస్తా. వాళ్ళు ఇంత రాసిస్తే నేను ఇంత చేసేస్తుందని. అలా యాక్టింగ్ అంటే అదో పిచ్చి. సింగింగ్ అన్న ఏదన్నా అలా ఎందుకో మరి నాకు అలా అలవాటు అయిపోయింది. అంటే కంటెంట్ మీరే రాసేసుకోగలరా? నేనేం రాసేసుకోను. వాళ్ళు రాసి ఒక స్కిట్ ఇట్లా ఉంటుంది అని ఒక లైన్ చెప్పేస్తే ఇంకా సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఇలా నేనే అల్లేసుకుంటా. ఓహో ఇలా చెప్తే బాగుంటుందా, ఇలా ఉంటే బాగుంటుందా. ఓకే, సో అప్పుడు మీరు కంటెంట్ రైటర్ గా కూడా ఏమైనా ట్రై చేశారా? అలాంటి ఉన్నదే బతుకు మంచలేదు. ఇంకా నేను పెద్ద ఆశలకు ఎందుకు ఉన్నా, మనకు అనుకునే సాధించలేదు ఇంతవరకు. నిరాశ కొద్దున్నా ఇంకా నేను రైటర్నై. ఏంటంటే అన్ని టాలెంట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క దాన్ని అలా యూజ్ చేసుకుంటుంటే లైక్ ఏదో ఒక ఆప్షన్ అనేది వస్తూ ఉంటుంది కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మీ సాంగ్ వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ ఫేమస్ అయిపోయారు, ఛాన్సెస్ కూడా వస్తున్నాయి. హోప్ మీకు ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.